ఫ్రంట్ పార్ట్ కూడా ఏం వెలగబెట్టాను. ఇదిగో ఇది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ రాంగ్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ అయితే చూపిస్తున్నాను అనమాట మీకు. ఎలాగో మనం మిషన్ కొనుక్కున్నాం కాబట్టి దానికి సంబంధించినవి కూడా నేను మీతో షేర్ చేసేసుకుంటాను. ఎందుకంటే అది మిషనే కుడుతుంది కాబట్టి మన మగ్గం వర్క్స్ అయితే మనమే కుట్టాలి కాబట్టి అది ఎలా కుట్టాలి ఏంటి అనేది మాత్రం నేను మీకు చూపిస్తూనే ఉన్నాను. ఎవరికైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కోసం కూడా కావాలి, ఆ మిషన్కి సంబంధించి మీరు ఎలా చేస్తున్నారు, కొత్తగా తీసుకున్నారు కదా, మీరు ఎలాంటివి యూజ్ చేస్తున్నారు, టిప్స్ ఎలాంటివి వాడుతున్నారని అది కూడా అడిగితే అది కూడా వీడియో చేసి అయితే పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నన్ను నమ్మి ఒక కస్టమర్ అయితే నాకు 3 బ్లౌజెస్ అయితే ఇచ్చారండి. ఈ 3 బ్లౌజెస్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. తను నా ఫ్రెండే. మేము జాబ్ చేసే టైంలో నాకు అదే మా కొలీగ్ అనమాట, ఇంక కొలీగ్ అనే అనాలి. పెళ్లి కానుక చేసే టైంలో తను కూడా నాతో పాటు వెరిఫికేషనే చేసేవారనమాట. తను పిఠాపురంలో ఉంటారు. తను నాకు కాల్ చేసి మీరు మిషన్ తీసుకున్నారు కదా, నా బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయిస్తారా అని అంటే, నేను ఫస్ట్ కదండి మీరు నార్మల్ శారీస్ పంపించండి, పెద్ద హెవీ ఏం పంపించద్దు అని అయితే చెప్పాను. లేదులేండి అది మిషన్ చేస్తుంది, కానీ మీరు జాగ్రత్తగా చూసుకోండి సరిపోద్ది, మీరు ఏం భయపడిన అవసరం లేదు, పంపిస్తున్నాను నేను అని చెప్పేసి జస్ట్ 1 వీక్లో పంపించారండి. నేను మిషన్ తీసుకున్న 1 వీక్లో పంపించారు. కానీ నేను ఆవిడకి కుట్టడం లేట్ అయింది. మీకు అందరికీ తెలిసిందే కదా, ఈ మాలవ్వడం, స్వామి వెళ్ళి రావడం, ఇవన్నీ హడావిడిలో జస్ట్ తను వెళ్ళి వచ్చాక ఒక వారం రెస్ట్ తీసుకున్నా. కానీ ఇంకా తర్వాత నుంచి కంటిన్యూ ఎక్కువగా వర్క్స్ చేస్తున్నాను. కొంచెం 10-15 రోజులకో లేదంటే వారం రోజుల లోపల ఏదో వీడియో అన్న పెడుతున్నాను. ప్లీజ్ నన్ను ఫాలో చేసేవాళ్ళు ఫాలో చేయండి. లేట్ అయినా సరే మీకు మంచి ఇన్ఫర్మేషన్తోనే వస్తాను. నేనేం చేస్తున్నాను అనేది మీకు చెప్తాను. ఎందుకంటే మీరు కూడా ఫ్యూచర్లో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా, ఖాళీగా అంటే కుట్టేస్తారో ఏంటో, ఖాళీ అంటే ఖాళీ కాదులేండి, మనకి ఇంట్లో పనులు నేను కూడా అలానే కదండి. నేను గిన్నెలు తోముకుంటాను, నేను బట్టలు దిక్కుంటాను, ఇంకేం చేస్తాను, నేను వంట చేసుకుంటాను, పిల్లల్ని చూసుకుంటాను. వాళ్ళని ఈవినింగ్ వచ్చాక అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా చదివిస్తాను. ఎందుకంటే నాకు చదివించే టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఈ వర్కులు చేసుకోవడం సరిపోతుంది. ఆ డైరీస్ మాత్రం చూసి సైన్ అది పెడుతూ ఉంటాను అనమాట. అలా ఏదో నేను కూడా మీలానే ఇంట్లో పనులు చేసుకోవడం, అన్నీ నీట్గా ఉంచుకుంటాను. ఎర్లీ మార్నింగ్ మొత్తం అంతా 8:30 or 9 లోపల మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాను నేను మీలానే. కానీ కొంచెం టైం ఖాళీ ఉంటుంది కదా, వాళ్ళు వెళ్ళాక ఎంతో కొంత ఖాళీ ఉంటుంది కదా, అలాంటి టైంలోనే మగ్గం వర్క్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇదిగోండి నేను ఒక పెద్ద పిల్లని తీసుకొచ్చుకున్నాను కదా, దాన్ని కూడా మంచిగా చూసుకుంటాను. డబ్బులు ఖర్చు పెట్టి మరీ తీసుకొచ్చాను కదా, దాన్ని ఖాళీగా కూర్చోబెట్టకుండా చేయడానికి మాత్రం ట్రై చేస్తున్నాను. కానీ అంత ఎక్కువ చెయ్యట్లేదు అనుకోండి, నాకు ఆ సౌండ్ అసలు పడట్లేదు, మెయిన్ నాకు ఆ సౌండ్ పడట్లేదు, కానీ డబ్బులు అందుకని మాత్రం చేస్తున్నాను అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ షేర్ నాకు ఇంకొంచెం వీడియోస్ చూడడానికి ఉపయోగపడుతుంది. టిల్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడైతే నేను నా సోది అని మీరు భావిస్తే ఇంక ఇక్కడతో ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి సారీ, ఇంత మంచి సారీ ఇచ్చారు చూసారా అండి, నన్ను నమ్మి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ వద్దండి అనేసి అన్నాను అనమాట. ఇది అరౌండ్ 6,000 to 7,000 మిడిల్లో ఉందండి. నేనే తీసేసాను, నేనే చూసుకోకుండా ఆ లేబుల్ అనేది తీస్తాను అనమాట. 6,000 to 7,000 మిడిల్లో ఉందన్నమాట. కంచిపట్టు బాగుందండి. శారీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి లైట్ కలర్లో, లైట్ కాదు అలాగని చెప్పి మరి డార్క్ కాదు, ఆ టైప్లో ప్యాస్టల్ కలర్స్ అంటారు కదా అది. తర్వాత కింద డార్క్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట. నేను దీనికి ఎలాంటి బ్లౌజ్ చేశాను చెప్పండి. ఇందులో కలర్స్ ఏమున్నాయో ఫస్ట్ చూసుకోవచ్చు. వీడియో లెంత్ అయిందని చెప్పేసి చూడడం మాత్రం మానేకండి. ఇందులో కలర్స్ వచ్చేసరికి ఇదిగోండి మెరూన్ ఒకటి ఉంది, అండ్ ఇదిగోండి ఈ కలర్ ఉన్నదనమాట. ఇది పింకా, గోల్డా, సిల్వరా, మీరే చెప్పండి ఇది ఏంటనేది. బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చాడు. ఇదిగోండి ఈ మొత్తం డిజైన్ అంతా ఉందన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ అంతా ఉంది. కొంతసేపు మెరూన్లా కనిపిస్తుంది, ఈ వైట్ మెరూన్ కలిపినందుకు కొంతసేపు ఏమో పింక్ లాగా కనిపిస్తుంది. ఈ మళ్ళీ సిల్వర్ కూడా యాడ్ చేశారు. ఇదంతా క్లమ్జీగా అనిపించింది అనమాట నాకైతే. ఇంకా దీన్ని అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. ఈ బ్లౌజ్ని పక్కన పెట్టేసి నేను హాఫ్ పట్టు పీస్ అయితే తీసుకున్నానండి. హాఫ్ పట్టు తీసుకుని హాఫ్ పట్టు మీద నేను డిజైన్ చేశాను అనమాట. బ్లౌజ్ వర్క్ ఎలా ఉంది, వర్క్ ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వర్క్ వచ్చేసరికి నేను మీకు పైన పిక్ అనేది యాడ్ చేస్తానండి. ఈ వర్క్ మనకి అరౌండ్ అంటే నాకు 100 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఈ వర్క్ నేను కొన్నాను అనమాట, వాళ్ళు ఇచ్చిన డిజైన్స్లో అయితే లేదనమాట. అందుకని నేను ఈ వర్క్ అనేది బై చేయడం జరిగింది. చాలా బాగుంది కదా, నేను మీకు ఇదిగోండి చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్గా కూడా వచ్చిందండి ఫినిషింగ్. అందరూ చూసిన వాళ్ళందరూ అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది అని అయితే అంటున్నారు అనమాట. ఫినిషింగ్ అంటే మీరు కుట్టేదానికి కదా ఫినిషింగ్ ఉంటుంది, దీనికి ఏం ఫినిషింగ్ ఉంటుంది, కంప్యూటర్ అదే అందులో కుట్టేసుకొని వెళ్ళిపోద్ది కదా అని మీరు అనుకోవచ్చు. అలా కాదండి,
వెనక్కి అంటే ఇప్పుడు మనం చూసుకోకుండా దారం వెళ్ళిపోయింది అనుకోండి, ఆ దారాన్ని మళ్ళీ మనం బ్యాక్కి రావాలన్నమాట. మనం బ్యాక్ రాకుండా మనం సర్లే ఏదో అయిపోయిందిలే వదిలేద్దాం అనుకుంటే అస్సలు అవ్వదండి. అలా చేసామనంటే దాన్నే ఫినిషింగ్ బాగాలేదు అని అయితే చెప్తారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తాను. ఫినిషింగ్ ఒకటి, మార్కింగ్ ఒకటి దీనికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇగోండి ఇది వచ్చేసరికి హ్యాండ్ అనమాట. హ్యాండ్లో ఇక్కడ ఎక్కడో కానీ తగ్గింది. నేను ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు చూసాను. ఇదిగోండి హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి హ్యాండ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి. హ్యాండ్స్ రెండు కూడా చాలా అందంగా వచ్చాయి. ఇదిగోండి బాగుందా? మీకు ఎలా అనిపిస్తుంది? నేను కరెక్ట్ మ్యాచింగ్ కరెక్ట్గా వేసానని అనుకుంటున్నారా? నేనైతే కరెక్ట్గానే వేసాను అనుకుంటున్నాను. మరి మీకు ఎలా ఉంది అనేదే చెప్పాలి. అంటే మళ్ళీ వేరే వేరే కలర్స్ అనేవి మనం యూజ్ చేయలేం కదా దీనికి. చూడండి ఎంత చక్కగానే ఉంది కదా. హ్యాండ్స్ కూడా చూపించేసాను నేను మీకు. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా సింపుల్గా తేల్చేసాను అనమాట. చాలా సింపుల్గా ఉంది చూసారా ఫ్రంట్ పార్ట్. ఇలా ఫ్రంట్ పార్ట్ సింపుల్గా తేల్చేసానండి. ఎందుకంటే ఇంకా హెవీ అయిపోతుంటే ఆవిడ బ్లౌజ్ చాలా సన్నగా ఉందన్నమాట, చిన్నది. ఇదిగోండి ఫినిషింగ్ బాగాలేదు అని ఎందుకు అంటారు అనేది కూడా నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నాకు ఈ కస్టమరు ఇదిగోండి ఈ బ్లౌజ్ నాకు ఆదికి ఇచ్చారు. ఆవిడ కూడా బయట ఎక్కడో చేయించుకున్నారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనకి వేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి, మీరే చెప్పండి. వేసుకుంటే ఇక్కడ వరకు వస్తేనే కదా అందంగా ఉంటుంది. ఇక్కడికి వెనక్కి పోతే అంటే వాళ్ళ మిస్టేక్ ఇది. ఎందుకంటే ఇది యాంగిల్ అది సెట్ చేసుకోవాలండి. యాక్చువల్గా నాకు తెలీదు ఆ యాంగిల్ అది సెట్ చేసుకో అస్సలు తెలీదు. నాకు వేరే ఆవిడ మణిగారు అని చెప్పేసి ఆవిడ నాకు యాంగిల్ అది ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్పారనమాట. నేను అదే విధంగా ఈ యాంగిల్ అనేది సెట్ చేసుకుని కరెక్ట్ ప్లేస్మెంట్ వచ్చేలాగా చూస్ చేసుకుని అయితే వేసుకున్నానండి. ఇది కూడా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. జస్ట్ నెక్కకి ఈ నెక్కకి ఏదైతే వచ్చిందో ఇదిగోండి ఈ నెక్ బార్డర్ ఉంది కదా, ఈ నెక్ బార్డర్ ఏదైతే వచ్చిందో అది నేను ఫ్రంట్ పార్ట్ వేసేసాను అనమాట. ఇంకా ఎక్కువ ఉంది కానీ ఇంకా మేము అది ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బాడీ అంత సన్నగా ఉన్నారు, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ అయితే మరీ ఇదిగా ఉంటుందని చెప్పేసి నేను ఇంకా అది ప్రిఫర్ చేయలేదన్నమాట. అండ్ ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. వర్క్ అది ఎలా ఉందనేది నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉందనేది నాకైతే కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి నెక్ కూడా ఇదనమాట. నేను సెల్ఫ్ వర్క్ కూడా యూజ్ చేశానండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగో ఇవి సెల్ఫ్ అనమాట. ఈ మెరూన్ ఉన్నది చూసారా, ఈ రెండు మెరూన్ కలర్ ఉన్నాయి చూసారా, అవి అలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. అలానే ఇదిగోండి ఈ లీవ్స్ కూడా నేను సెల్ఫ్ యూజ్ చేసినా కూడా ఈ అవుట్లైన్ వల్ల మనకి లుక్ అనేది కనబడుతుంది అనమాట. ఇలా కంప్యూటర్ వర్క్స్కి చాలా మెయిన్ ఏంటంటే కాంబినేషన్స్ చక్కగా చూసుకోవాలి. కాంబినేషన్స్ కనుక చూసుకోకపోతే మనం అవుట్ అనమాట, అలా ఉంటుంది. వీడియోలో ఎంత అవుతుందని మాత్రం అనుకోకండి. ఇది ఒక ప్యాటర్ను. అండ్ ఇంకొకటి వచ్చేసరికి చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ అసలు నేను ఎలా చేయగలను ఈ శారీకి అది అసలు ఎలా చేయగలను ఏంటి అనేది నేను ఆ కస్టమర్ ఫస్ట్ చేసిన బ్లౌజ్ అయితే ఇదండి. అది థర్డ్ బ్లౌజ్, అది ఈరోజే కంప్లీట్ అయ్యింది. ఇదిగోండి ఫస్ట్ చేసిన బ్లౌజ్ అయితే ఇదనమాట. ఈ మ్యాంగోస్ది చేశానండి ఫస్ట్ అయితే. ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా. ఇది నాకు కూడా పెద్ద లుక్గా అనిపించలేదు. మరి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. నాకు అంత అంత ఏం అనిపించలేదు అనమాట. కానీ ఇక్కడ కూడా అండి నేను ఏం చేశాను తెలిసి, ఇదిగోండి ఇక్కడ మీకు నెక్ కనిపిస్తుంది చూసారా, గోల్డ్ తర్వాత బ్లూ, ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్లో గోల్డ్ ప్లస్ బ్లూ యాడ్ చేశాను కదా. కంప్యూటర్లో అయితే అలా లేదనమాట. కొంచెం గోల్డ్ కుట్టాక మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ దారం మార్చి మళ్ళీ బ్లూ కలర్ కుట్టాను. మళ్ళీ బ్లూ కలర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మిషన్ ఆఫ్ చేసి మళ్ళీ గోల్డ్ కలర్ దారం పెట్టి మళ్ళీ గోల్డ్ అలా చేసుకోవాలన్నమాట. అలా చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోద్దండి. నాకైతే చాలా టైం వేస్ట్ అయిపోయింది. దగ్గర హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో అయిపోయిందనమాట ఒక్క లైన్. ఎందుకంటే దారం ఆపాలి, మళ్ళీ దారాన్ని సెట్ చేసుకోవాలి. ఇదంతా మళ్ళీ కరెక్ట్గా పడుతుందా లేదా, ఈ 10 పడుతున్నాయా అంటే ఆ స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి 10 పడుతున్నాయా, ఇంకా ఎక్కువ పడుతున్నాయా, ఇంకా తక్కువ పడుతున్నాయా, అవన్నీ కూడా చూసుకున్నాను అనమాట. దానివల్ల కొంచెం ఇది కూడా బాగానే ఉంది. నార్మల్గా ఏదో సింపుల్గా వేసుకోవడానికి ఇది కూడా బాగుంటుంది అనమాట. హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగోండి 3/4 హ్యాండ్సే వేసేసాను. ఇదిగోండి ఇలా వచ్చే హ్యాండ్స్. ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కూడా అంతే, కానీ బుటీస్ ఇవ్వలేదు అంతే. మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి బుటీస్ ఇవ్వలేదు. ఓకేనా అండి, మీకు క్లియర్గానే కనిపించిందని అనుకుంటున్నాను. అండ్ దీని శారీ వచ్చేసరికి ఇదనమాట. ఉప్పాడ ఇమిటేషన్ అండి, ఇక్కత్ పోచంపల్లి ఇమిటేషన్ శారీ అనమాట. ఈ శారీకి
నేను ఈ బ్లౌజ్ని చేశాను అనమాట. వీళ్ళు శారీలో బ్లౌజే చేంజ్ చేసుకున్నారండి. ఎందుకంటే ఇది తక్కువ కాస్ట్ కదా, తక్కువ కాస్ట్కి ఎందుకు మనం మళ్ళీ బ్లౌజ్ పీస్ కొనడం, అదొక 300, మళ్ళీ ఇది వర్క్కి ఇవన్నీ అయిపోతాయి కదా అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా దీన్నే ప్రిఫర్ చేసుకున్నారనమాట. ఇంక ఇది కూడా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకొక బ్లౌజ్ కూడా చూపించేస్తున్నాను. మళ్ళీ నేను రేపు మగ్గ వర్క్ చూపిస్తాను, ఓకేనండి. మళ్ళీ నేను రేపు ఇంకొక వీడియోతో కూడా వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఇంకా కంప్యూటర్ వర్క్స్, ఇంకా మగ్గ వర్క్స్ మాత్రమే వస్తాయి. మళ్ళీ టైలర్ని పెట్టుకున్నాక ఆ బ్లౌజ్ డిజైన్స్ ఎలా, ఐ మీన్ మోడల్స్ ఏమైనా కుడితే కనుక అవి కూడా పెడతానండి. ఇక్కడ ఇందులోనే మీకు ఒక విషయం చెప్పేస్తున్నాను. ఎవరైనా కాకినాడలో ఎవరైనా టైలర్స్ ఉంటే కనుక నాకు ఇంటికి వచ్చి కుట్టాలి, మీరు షాప్ కనుక ఇమేజ్ చేసుకుని ఉంటే కనుక, షాప్ కాదండి, నాకు షాప్ మెయింటైన్ చేసే అంత ఇన్కమ్ రావట్లేదు కాబట్టి నేనైతే షాప్ని అయితే మెయింటైన్ చేయట్లేదు. నేను ఇంట్లోనే పెట్టుకున్నాను. మీరు ఇంటికి వచ్చి నాకు స్టిచ్ చేస్తే సరిపోతుంది. బయట ఉన్న రేట్స్కి నేను మీకు ఇస్తాను. అయ్యో ఇంట్లో చేస్తున్నారు కదా తక్కువ ఇస్తారేమో అని అనుకోవద్దు. బయట ఎందుకంటే నేను కస్టమర్కి అదే కాస్ట్ చెప్పేస్తాను. 13 అంటే 13, అది సారీ 300 అంటే 300, 400 అంటే 400. యాక్చువల్లీ నేను బయట కనుక్కున్నాను. మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి 400 అని చెప్పారు. ప్రస్తుతానికైతే నేను వచ్చిన బ్లౌజులు కుట్టించాలని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే కస్టమర్స్కి అలవాటు అయ్యేంత వరకు తర్వాత నేను ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఇప్పుడైతే నేను అసలు ప్రాఫిట్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎనీవన్ టైలర్స్ కనుక ఈవెన్ దో కొంచెం లీజర్గా ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నాకు కొంచెం అప్రోచ్ అవ్వండి. మీకు కూడా ఎవరికైనా తెలిస్తే కనుక ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. పలానా వాళ్ళు ఉన్నారంట, మనకి మార్కెట్ రేట్కి ఇస్తారని కూడా చెప్పండి. నాకు ఇది ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టండి. ఇదిగోండి శారీ కూడా చాలా బాగుంది కదా. ఇది కూడా అరౌండ్ 6,000 to 7,000 అయితే ఉన్నదంట. చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీళ్ళు బిల్స్తోనే నాకు పంపించేశారు. నేనే తీసేసాను లేదంటే మరేమో నాకు తెలీదు ఏమైందో. కొంచెం నాకు అలాంటి బిల్స్ అవి తీసుకొని పెట్టుకోవడం అలవాటు, ఇంకా తీసాను అనమాట. ఈ సారీ కూడా చాలా బాగుందండి. ఇగోండి దగ్గరికి పెట్టి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి. చీర లుక్ మాత్రం నార్మల్గా లేదు, చాలా హెవీగా ఉంది, బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. మీకు ఇక్కడ నుంచి పెట్టి చూపిస్తుంటే షైనింగ్ ఎక్కువైపోయి ఏదోలా కనిపిస్తుంది, కానీ దగ్గర పెట్టి చూపించాను కదా మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా బాగుంది. దీనికి శారీలో బ్లౌజే స్టిచ్ చేస్తాను. ఎందుకు శారీలో బ్లౌజ్ స్టిచ్ చేశాను అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ మాత్రం కూడా డిజైన్స్ లేవు, జస్ట్ ఓన్లీ టిష్యూ అనమాట. అందుకని నేను ఇంకా ఇందులోనే స్టిచ్ చేశాను. దీనికి చాలా అంటే చాలా కష్టపడ్డానండి బాబు. ఎందుకు కష్టపడ్డాను అంటే చెప్తాను మీకు, అంతా కంపల్సరీ చెప్పాలి కదా. ఇదిగోండి ఇది ఏమైందంటే నేను బుక్లో ఎస్జీకే వాళ్ళు ఇచ్చిన బుక్లోనే, అది చాలా దూరాన్ని ఉందేమో, ఎస్జీకే వాళ్ళు ఇచ్చిన బుక్స్లోనే నేను అది సెలెక్ట్ చేసుకున్నాను, డిజైన్ని సెలెక్ట్ చేశాను. వీళ్ళు మీ ఇష్టం అని చెప్పేశారు, సరే అని చెప్పేసి నేనే సెలెక్ట్ చేసేసాను. కానీ అదేమైందంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, నెక్ బాగుందా? ఫస్ట్ బాగుందో లేదో కామెంట్ చేయండి, లైక్ చేయండి, డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది, ఓకేనా. ఇది ఇక్కడ ఈ బార్డర్ ఉంది చూసారా, కింద బార్డరు మిర్రర్ బార్డర్ వేసాను కదా, ఈ బార్డరు, ఆ బార్డర్ రాలేదన్నమాట. ఇక్కడ వరకునే వచ్చింది, అంటే 2 inches వరకునే వచ్చింది. ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి, ఈ పార్ట్ మాత్రమే వచ్చింది. ఈ పార్ట్ వస్తే నడుము రావాలి కదా, ఈ చిన్నది మాత్రమే వచ్చింది. ఇంకా నాకు టెన్షన్ అయ్యి బాబు ఏంటి ఇలా అయ్యిందని చెప్పేసి ట్రై చేశాను. అంటే ఇదే ఈ లతల్లా ఉన్నదాన్ని ఇంకొంచెం కింద యాడ్ చేసేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి ఇలా ట్రై చేశాను. అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. దేవుడా ఎలాగా వేరే పీస్ తీసి కుట్టేద్దామా అని చాలా ఆలోచించాను అనమాట. అలా కాదు అని చెప్పేసి ఏం చేశానంటే హ్యాండ్ డిజైన్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇది వచ్చేసరికి హ్యాండ్ అనమాట. ఇది హ్యాండ్. ఈ హ్యాండ్ డిజైన్ వచ్చేసరికి ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్ని తీసుకొని వచ్చి నేను ఇక్కడ వేసానండి. ఇక్కడ వేసాను చూడండి, ఇక్కడ వేసి ఇవి 2 హ్యాండ్స్లా వేసాను అనమాట. ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హ్యాండ్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హ్యాండ్ వచ్చింది అనమాట. దీన్ని అడ్జస్ట్ చేసుకుని కుట్టేసరికి ఒక రోజు పట్టిందండి టైం. ఎక్కడా కూడా ఇలా అడ్జస్ట్ చేసి కుట్టినట్టు కానీ కవర్ చేసి కుట్టినట్టు కానీ ఎక్కడ కనిపించలేదండి. నేను దీన్ని పూర్తిగా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది ఎలా వచ్చింది ఏంటనేది. హ్యాండ్స్ కూడా చూసేయండి, ఫస్ట్ హ్యాండ్స్ కూడా చూపించేస్తున్నాను. హ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. హ్యాండ్స్ ఎంత బాగున్నాయో కదా, చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను ఇది మగ్గం వర్క్ చేయాలని కోరుకుండేది, కానీ ఇప్పుడు నేను ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే ఈ కోరికను తీర్చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చూసేయండి. మరి ఫ్రంట్ పార్ట్ కూడా ఏం వెలగబెట్టాను. ఇదిగో ఇది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ రాంగ్.
ఇదిగోండి ఇలా వస్తుందా చెప్పండి, ఇటు పక్కే కదా వస్తుంది. నాకు చెప్పిన వాళ్ళు ఇలా చెప్పారనమాట, కానీ నా ఐడియానే కరెక్ట్ అయింది. అది వేసేసాక తర్వాత చూసుకున్నాను. ఇదిగోండి చూసుకుంటే ఇప్పుడు ఇటు పక్క వచ్చిందనమాట. ఇది ఈరోజే వేసానండి. ఆ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇంక ఈరోజే వేసాను అనమాట. మీకు ఒకసారి నెక్ అంతా కూడా నేను మీకు డీటెయిల్గా చూపించేస్తాను, ఇంకా కింద ఎందుకులేండి. ఇదిగోండి నెక్ అంతా కూడా ఇలా వచ్చింది. కింద బార్డర్ వచ్చేసరికి ఇలా అసలు ఎక్కడ కూడా కనెక్టింగ్ అనేది లేకుండా నీట్గా చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి, వర్క్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ బటన్ మీద మీరు ట్యాప్ చేస్తే, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అంతా కూడా మీ వరకు వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేను చూపించిన బ్లౌజులన్నీ మీకు ఎలా ఉన్నాయి, నేను మీకు ఇప్పుడు 3 చూపించాను. 3 ఏది బాగుంది, ఇవి కాస్ట్ ఎంత ఏంటి అనేది కూడా నాకు గెస్ట్ చేసి అయితే చెప్పండి. కంప్యూటర్ వర్క్స్తో ఇబ్బంది ఏంటంటే అండి, వాళ్ళు ఎంత అయితే ఇస్తారో అంతే అవుతుందంట. ఆ విషయం నాకు తెలియలేదు, కానీ నా చిన్న బుర్రను ఉపయోగించి హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి నొడనికి వేస్తాను అనమాట. మీకు క్లియర్గా చూపిద్దామని అయితే నేను ఈ వీడియోని మళ్ళీ చిన్న ముక్క అయితే తీసి పెట్టాను అనమాట. ఏమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.